ఈ శివాజీ ఎంత దొంగ లంజా కొడుకంటే నాంబిషన్ అటంత కాదు ఫెయిల్ అయిపోయిన లంజా కొడుకు వాడు చెప్పినప్పుడు దానితో అయిపోయిన 50,000 మీరు ఒట్టకాయలు కట్ చేసేస్తే అవుతారు మీరు. నమస్కారం అండి అందరికీ. ఈరోజు మన టాపిక్ వచ్చేసి శివాజీ, నాన్వేషణ, అనసూయ. ఈ ముగ్గురు ఎవరైతే ఉన్నారో వీళ్ళ గురించి అసలు వీళ్ళ కేసు ఎట్లా స్టార్ట్ అయింది, ఇప్పుడు ఎప్పటి వరకు నడుస్తుంది, ఇప్పుడు ప్రెసెంట్ ఏమైంది ఈ కేసులో తెలుసుకుందాం. ఫస్ట్ శివాజీ అనే వ్యక్తి, ఇతను ఒక సినిమా యాక్టర్గా ఉన్నాడు. ఇతను ఒక ఫిలిం ప్రీ రిలీజ్ ఈవెంట్లో అతను ఒక ఆడపిల్లలకు సంబంధించి కొన్ని మంచి మాటలు చెప్పడం జరిగింది. మంచి మాటలు అంటే అతను కొంచెం మంచిగా చెప్తే అది మంచి మాటలు అవుతుండే, కానీ అతను వాడిన కొన్ని పదాల వల్ల అది ఎంతో కాంట్రవర్సీకి, తీవ్రమైన ప్రభావానికి దారితీసింది. ఆ 2 పదాలు ఏవైతే వాడిండో అతను వాడుకుంటుంది. మనం వాడితే మళ్ళీ మన మీద మహిళా సంఘాలు కేసు పెట్టవచ్చు, అందుకే మనం వాడట్లేదు. ఆ 2 పదాలు వాడకుండా శివాజీ గారు ఉంటే ఇప్పుడు ఇంతగానం అయ్యి ఇప్పుడు ఈ నాన్వేషణ మధ్యలో వచ్చి ఆయన మీద పడి, లేకపోతే ఈ అనసూయ మేడం మధ్యలో వచ్చి వీళ్ళందరూ అసలు రాకపోతుండే. అయితే ఈయన మాట్లాడిన మాటలకి ఏమంటే అనసూయ మేడం ఎవరైతే జబర్దస్త్ యాంకర్ లాగా ఉన్నారో ఆమె రియాక్ట్ అవ్వడము, మరి ఆ రియాక్ట్ అవ్వడం ఇంకా వైరల్ గా మారి ఒక బాయ్స్ దృష్టికి అదొక చెడుగా అనిపించి, మరి ఎవరైతే పెద్దవాళ్ళు మహిళలు ఉంటారో ఒక 40+ మహిళలకి ఆ మాటలు అనేది అనిపించకపోవడం, మరి వాళ్ళు కూడా రియాక్ట్ అయ్యి అనేక ఛానల్స్ లో మనం చూసుకున్నట్లయితే డిబేట్ కి దారి తీసిన ఘటన అనసూయ మేడం గారు అయితే చేశారు. ఫస్ట్ స్టార్ట్ అయింది శివాజీ దగ్గర, శివాజీ నుంచి అనసూయ దగ్గరికి అయితే వెళ్ళింది. ఈ మధ్యలో ఎవరైతే ఈ మధ్యలో ఉన్న ఆయన ఉన్నాడో నాన్వేషణ, ఈయన మధ్యలో ఒకసారి ఈ వీడియోలు చూపిస్తా. ఈ 2 వీడియోలు చూసినాక మనం మళ్ళీ కంటిన్యూ చేస్తాం. ఒకసారి ఈ వీడియోలు చూడండి మీరు. ఈ శివాజీ ఎంత దొంగ లంజా కొడుకంటే నాంబిషన్ అటంత కాదు ఫెయిల్ అయిపోయిన లంజా కొడుకు వాడు చెప్పడం మీరు వినదు. ఇదంతా సినిమా ప్రమోషన్ కోసం చేస్తున్న రాజకీయం. ఈ లంజా కొడుకని ఎక్కడింటే అక్కడ నరకాలి. ఎందుకు చెప్పుకున్నాయంటే ఆయన వాడిన పదాలు, ఆ వీడియోలో వాడిన పదాలు వాళ్ళ ఒక అమ్మని అగౌరవపరిచి అతను మాట్లాడిన మాటలు ఉద్దేశపూర్వకంగా అతనికి ఆత్మగౌరవానికి బూతులు మాట్లాడి అతన్ని పరువు తీసిన ఘటన మనం ఇక్కడ చూడొచ్చు. ఇంకో వీడియోలో చూసినట్టయితే ఈ వీడియో చూడండి. మేము ఒట్టకాయలు కట్ చేసేస్తే అవుతారు మీరు. సామాన్య అతగాన్ని చెప్పడానికి ఒకసారి ఆలోచించాలని వచ్చిందంటే జీన్స్ టీషర్ట్ అసలు మనం ఎందుకు ప్రదర్శించాలి? ఏం చెప్తారో అది ఇది రేపు పెట్టేస్తామని శబ్దాంతం పెడితే చదివితే ఇలాంటి పదాలు, ఎంతో ఘాటుమైన పదాలు ఆయన వాడి వాళ్ళ పరువు భంగం కలిగించిండు. ఎవరైతే గరికపాటి గారు మన తెలుగు రాష్ట్రాల్లో చూసినట్లయితే అతను ఒక మంచి మోటివేటర్ స్పీకర్గా, ఒక మంచి దైవభక్తితో నడిపించే వ్యక్తిగా, మంచి గుణాలు, మంచి నడవడిక నేర్పించే వ్యక్తిగా గరికపాటి గారు ఉన్నారు. అతన్ని కూడా ఘోరంగా అవమానించి ఇన్స్టాగ్రామ్లో మరి యూట్యూబ్లో అతని యూట్యూబ్ అకౌంట్స్లో ఆ వీడియోస్ అప్లోడ్ చేయడము, మరి తెలుగు ప్రజలకి మరియు తెలుగు రాష్ట్రాలకి ఎంతో అవమానకరంగా మాట్లాడిన ఘటన ఇక్కడ మనం చూడొచ్చు. మరి అదే విషయంలో అనసూయ మేడం రియాక్ట్ అవ్వడము, నేను ఇంట్లో ఎట్లా నన్ను ఉంటా, మా పిల్లలు నన్ను అన్నాగా నేను వాళ్ళకి సర్ది చెప్పుకుంటా అని మేడం రియాక్ట్ అవ్వడము, అది వాళ్ళ పర్సనల్ విషయం, మనం అక్కడికి వెళ్ళొద్దు. ఎవడైతే ఈ నాన్వేషణ అనే వ్యక్తి ఉన్నాడో అతను హిందూ దేవీ దేవతలను వీళ్ళు రేప్ చేయబట్టారు అని ఒక అగౌరవం మొత్తం యావత్ హిందూ మత వాళ్ళని కించపరిచి వాళ్ళ మనోభావాలు దెబ్బతీసిన వ్యక్తిగా ఈ మధ్యలో ఉన్న ఏది ఎర్ర పువ్వు పెట్టుకొని ఉన్నాడో ఈ వ్యక్తి కనబడడం జరిగింది. మరి ఈయన మీద మన హిందూ రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రానికి ఎవరైతే కరాటే కళ్యాణి అనే యాక్టర్ మీద పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం జరిగింది. మరి ఆ కేసుని బట్టి పోలీసులు ఆ నాన్వేషణ మీద ఎంక్వైరీ చేశారు. అతని ఇన్స్టాగ్రామ్ యూజర్ ఐడి పాస్వర్డ్లు మాకు కొంచెం అందజేయండి, మేము దాన్ని పరిశీలించాలన్నప్పుడు మరి ఇన్స్టాగ్రామ్ ఎలా రియాక్ట్ అవుతుందో మనకు తెలియదు. మరి రీసెంట్గా నిన్న కూడా మళ్ళీ అతన్ని సపోర్ట్ చేస్తే ఇప్పుడు అతను మన తెలుగు కమ్యూనిటీ మీద, మన హిందూ ఏదైతే మతం ఉందో హిందూ మతం మీద ఈ దుర్భాషలు ఆడడం చూసి ఎంతో బాధ కలిగించే ఘటన. అడ్డనే ఈయనకు ఎవరైతే సపోర్టర్స్ ఉన్నారో ఇన్స్టాగ్రామ్ లో మొన్నటి దాకా చూసినట్టయితే ఈ ఇన్సిడెంట్ క్రితం 1.8 మిలియన్ 1.6 మిలియన్ ఉండే
ఇప్పుడు ఈ రోజు చూసిన లెక్క ప్రకారం 1.3 మిలియన్ కి అతని ఫాలోవర్స్ సంఖ్య పడిపోవడం జరిగింది. యూట్యూబ్ లో కూడా అనేక మంది సబ్స్క్రైబ్ చేస్తున్నారు. ఈ ఘటనలో ఇతనికి ఎంతో బ్యాక్ ఫైర్ గా అయి నువ్వు ఏ స్థాయిలో ఉన్నా నీ మాట తప్పితే, నీ మాట జాగ్రత్తగా లేకపోతే నీ యావత్ పరువు పోతుంది, నీ డౌన్ఫాల్ ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుందని అందరూ అతన్ని హెచ్చరించి అతను అన్ఫాలో చేయడం జరుగుతుంది. అంతేకాకుండా మనం ఇక్కడ చూసినట్టయితే ఈ లాస్ట్ వీడియోలో నిన్న ఈ గర్వాలు అంటారండి 8 రూపాయలు వచ్చాయి, 2 లక్షలు పెట్టి ఐఫోన్ కొనుక్కుంటాను మలేషియాలోని, మిగతా 6 లక్షలు ఏం చేస్తాననేది చెప్తాను. నిజంగా అంతమంది ఒకేసారి నా మీద బహనాలు వేసేసరికి ఏం చేయాలో తెలియక శ్రీరామ శ్రీరామ అన్న అవన్నీ పోలమాల కింద అయిపోయి నాకు డబ్బులు వచ్చేసాయి అన్నమాట. అందుకే మనకి కష్టాలు వచ్చేటప్పుడు బాధ, వానికి కష్టాలు వచ్చినాయంట. కష్టాలు వచ్చి ఆయన అన్న మాటలు మాట్లాడేటప్పుడు నోరు జాగ్రత్త లేకుండా అడ్డమైన మాటలని ఏదైతే ఈ వాటర్ మిలను ఈ కీరాకాయ పెట్టుకొని ఈ వీడియోలు చేసిండ అప్పుడు రాని సిగ్గు ఇప్పుడు ఈ మొత్తం అంతా అయిపోయి అతను నా మీద బాణాలు ఎందుకు వేస్తారు నీ మీద? నువ్వు చేసిన పని కరెక్ట్ ఉందా? నువ్వు అన్న మాటలు పద్ధతిగా ఉన్నాయా? కొంచెమన్నా సిగ్గు శరంతో ప్రవర్తించాలి. మరి ఏ స్థాయిలో ఉన్నామో ఆ స్థాయికి తగ్గట్టు ఒక 4 మంచి మాటలు చెప్తే ప్రజలు దాన్ని ఉద్దేశించుకొని నువ్వు ఒక ఇన్ఫ్లుయెన్సరు, ప్రజలు నిన్ను ఇన్ఫ్లుయెన్స్ అయ్యి నీ వల్ల ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. నువ్వు నీ పద్ధతిలో నీ స్థాయిలో నువ్వు కరెక్ట్ ఉండాలి. ఇప్పుడు మనం చూసినట్టయితే రీసెంట్ గా 2 days 1 day బ్యాక్ ఏజుడు కూడా ఇతని మీద రియాక్ట్ అవ్వడం జరిగింది. మరి ఏజుడు కూడా ఈ సంఘటన ఎలా పరిశీలిస్తాడో, దీనిపై ఏం యాక్షన్ తీసుకుంటాడో మనం అందరం చూద్దాం. మరి ఇంత కూడా కొంచెమన్నా కామన్ సెన్స్, సిగ్గు శరం లేకుండా మళ్ళా ఈ దాటి వల్లే ఈ ఏదైతే అటాక్స్ ఉన్నాయో నా మీద అటాక్ చేస్తున్నారు. వీటి వల్ల ఈ వీడియోస్ వల్ల మళ్ళీ నాకు 8 లక్షల రూపాయలు వచ్చినాయి. ఆ 8 లక్షల రూపాయలు 2 లక్షలు పెట్టి ఐఫోన్ కొన్నా, ఇంకా 6 లక్షలతో జల్సాలు చేస్తా అని కొంచెం కూడా సిగ్గు శరం లేకుండా చెప్పుకుంటున్న ఘటన. ఇగో ఈ మధ్యలో ఉన్న వ్యక్తి, పువ్వు పెట్టుకున్న వ్యక్తి, మన చెవులలో పువ్వు ఎట్ట పెట్టుకున్నో మరి ఇప్పుడు చెవులో పువ్వు పెట్టుకునే విధంగా అది అతను కరెక్ట్ గా పనిచేస్తుంది. ఆ ఫోటో ఎందుకు దిగిండో కానీ ఇప్పుడు కరెక్ట్ గా పనిచేస్తుంది. చెవులలో పువ్వు పెట్టుకొని మాట్లాడిండో కథం. ఇప్పుడు ఆయన కెరియర్ డౌన్ఫాల్ స్టార్ట్ అయింది. మరి ఇంకా నువ్వు అదే పరిస్థితి ఉంది, కొంచెం కూడా నేను తప్పు చేశాను, నేను బాధపడ్డాను అని వీడియోలు చేసినప్పటికీ దాంట్లో కూడా మళ్ళీ కాంట్రవర్సీ చేస్తుండు. ఈ బుద్ధిమానుకుంటే తెలుగు ప్రజలు ఇస్తారు. ఇప్పటికే నేను ఆదరించడం మొత్తం క్యాన్సిల్ అయిపోయింది. ఇంతకుముందు కూడా చాలా అయినప్పటికీ నేను నువ్వు మళ్ళీ వాళ్ళ దేవీ దేవతలు సపోర్ట్ చేస్తే కింద కామెంట్స్ లో తెలియజేయండి. మీకేమన్నా ఇబ్బందులు ఉంటే ఇప్పుడు నేను మాట్లాడిన దాని పట్ల మీకేమైనా అభ్యంతరాలు ఉంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అవి మార్చుకోవాలనుకుంటే నేను మార్చుకుంటా. ఒకవేళ ఏ తప్పు లేకపోతే మీరు ఇంకొకరైతే ఉన్నారో ఇలానే చెప్పాలనుకుంటా మీరు మా స్టూడియోకి రండి. మా స్టూడియో సికింద్రాబాద్ లో ఉంది. మీరు వచ్చి మీ థాట్స్ ఏమైతే ఉన్నాయో మీరు చెప్పాలనుకుంటే చెప్పండి. ఎందుకంటే ఈ కేసు ఎక్కడైతే పెద్ద మనిషి చెప్పిన మాటలు స్టార్ట్ అయినాయో ఆ 2 పదాలు వాడకుండా అయిపోయేది. కానీ మంచి కోసం చెప్పినా ఇంత పెద్ద చెడుకు దారి చేసింది. ఎవడో చేసిన పనిలో మధ్యలో తోడు పెట్టవద్దు. ఏదో ఊర్లో సామెత ఉంటుంది, గాలికి పోయే కంపెనీ నేను అంటించుకున్నట్టు అట్లా అంటించుకుంటూ ఇప్పుడు అతను మొత్తం లైఫ్ కెరియర్ స్పాయిల్ అయ్యే సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. మరి ఈ ఘటన మరి ఇది ఇంకా ఎక్కడి వరకు దారి తీస్తుందో మనం వేచి చూద్దాం. అంటిల్ దెన్ చూస్తున్నాను టైమ్ స్పీక్స్, మమ్మల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.